డీటెయిల్స్ చూస్తే ప్రశాంతమైన కుప్పంలో రప్పా రాజకీయం చేయాలని చూసిన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. పులివెందుల ఒంటిమిట్టలో ప్రజలు వైసీపీకి రప్పా చేశానని కౌంటర్ వేశారు. ఇక ప్రతిపక్షం అని చెప్పుకునే వైసీపీ ఒక్క విషవృక్షంలా తయారైందని ముఖ్యమంత్రి విమర్శించారు. ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ప్రపంచంలోని నాలెడ్జ్ని అంతా తీసుకొస్తామని అన్నారు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అలాంటి కుప్పంలో, ప్రశాంతమైన కుప్పంలో రప్పా రాజకీయం చేయాలని చూశారు. కానీ విధి అంతకంటే బలమైనది. మొన్న పులివెందల ఒంటిమిట్ట ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చూశారు వీళ్ళు రప్పా రాజకీయం అక్కడ చూశారు. కబద్దార్ గుర్తుపెట్టుకోండి, తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా. సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి. మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లే ఇచ్చారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నాను, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, సంజీవని అనే మాట ఎప్పుడన్నా విన్నారా మీరు అని అడుగుతున్న చరిత్రలో విన్నారా? సంజీవని వినలేదా? చరిత్రలో రామాయణం విన్నారా లేదా? విన్నారా లేదా? రాముడు మూర్ఛపోతే, లక్ష్మణుడు ఆ రోజు మూర్ఛపోతే యుద్ధంలో అప్పుడు ఏం జరిగింది? సంజీవని మొక్క కావాలన్నారు. సంజీవని మొక్క ఎక్కడ దొరుకుతుందంటే ఆ రోజు హనుమంతుడు చెప్పినప్పుడు నేను పోయి తెస్తానని వెళ్ళాడు. ఆయనకు మొక్క తెలియదు కానీ తేవాలని సంకల్పం ఉంది. తెలియకపోతే పర్వతాన్నే తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే ఆ పర్వతంలో ఉండే మొక్కను తీసి లక్ష్మణుడికి వైద్యం చేసి లక్ష్మణుడు బతికాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తున్నా నేను. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది. ఆ ప్రయోగానికే నాంది పలికాం. అదే సంజీవని ప్రాజెక్టు.